ప్రస్తుతం పెరుగుతున్న కాలుష్యం వల్ల చాలామందికి హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ వస్తూనే ఉన్నాయి. వాటితో చాలామంది బాధపడుతున్నారు. అయితే కొంతమంది వాటిని రెక్టిఫై చేసుకుంటున్నారు, మరి కొంతమంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఫైనల్లీ ఇక్కడ కూకట్పల్లిలో దీనికి ఒక సొల్యూషన్ స్పాట్ అనేది వచ్చేసింది. కూకట్పల్లిలో గ్రో హెయిర్ గ్లో స్కిన్ అని చెప్పి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్తో ఈ యొక్క ఇష్యూస్తో బాధపడే వరకు ఒక పర్మనెంట్ అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్తో ట్రీట్మెంట్ అందించడం జరుగుతుంది. రైట్ నౌ మన దగ్గర ఎండీ గారు ఉన్నారు. ఆవిడని అడిగి ఇక్కడ ఎలాంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయో తెలుసుకుందాం. ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ మ్యామ్ ఫర్ లాంచింగ్ ద న్యూ బ్రాంచ్. మ్యామ్ చెప్పండి మ్యామ్, ఇక్కడ ఎలాంటి అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ కస్టమర్స్కి అందుబాటులో ఉన్నాయి? ఇది కూకట్పల్లిలో మాది సెకండ్ బ్రాంచ్ అండి. మా ఫస్ట్ బ్రాంచ్ వచ్చేసి మియాపూర్లో ఉంది. ఇది అడ్వాన్స్డ్ గ్రో హెయిర్ గ్లో స్కిన్ క్లినిక్ అనమాట. ఇది వచ్చేసి మేము 1.5 years క్రితం మియాపూర్లో స్టార్ట్ చేసినప్పుడు హెయిర్ సర్వీసెస్, స్కిన్ సర్వీసెస్తో స్టార్ట్ చేసాము. సక్సెస్ రేట్ వచ్చేసి 100% ఉందండి. ఇప్పుడు సిటీలో ఉన్న కండిషన్ వల్ల చాలా యంగ్స్టర్స్కి కానీ మిడిల్ ఏజ్డ్ వాళ్ళకి కానీ హెయిర్ ఫాల్ ప్రాబ్లం, డాండ్రఫ్ ప్రాబ్లం, అడ్వాన్స్డ్ హెయిర్ లాస్, అలానే హెరిడిటరీ వల్ల హెయిర్ పోవడం ఇవన్నీ ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాటన్నిటికీ మా దగ్గర సొల్యూషన్ ఉందండి. అంటే ఏ స్టేజ్లో మా దగ్గరకు వచ్చారు అన్న దాన్ని బట్టి మా దగ్గర అడ్వాన్స్డ్ మెషినరీ ఉంటుంది. ఆ మెషినరీలో మేము స్కాల్ప్ కండిషన్ చెక్ చేసిన తర్వాత హెయిర్ థిన్నింగ్ ఉందా, ఏ లెవెల్లో ఉంది, డాండ్రఫ్ ఉందా, ఇవి చూసి ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాము. మల్టిపుల్ ప్రాబ్లమ్స్ ఉంటే కాంబినేషన్ ట్రీట్మెంట్స్ ఇస్తామండి. అది ఇన్ని సిట్టింగ్స్ అని డాక్టర్ చెక్ చేసి రిపోర్ట్స్ అని చెక్ చేసి చెప్తారండి. ఇవన్నీ పాసిబుల్ కాదు అన్న పక్షంలో హెరిడిటరీ వాళ్ళకైతే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సజెస్ట్ చేస్తాము. అది కూడా కాదు అంటే కాస్మెటిక్ హెయిర్ సిస్టమ్ ఉంటుందండి. అంటే మనకి న్యాచురల్గా ఉన్న హెయిర్ని శాంపుల్ తీసుకొని దాంతో మ్యాచ్ చేసి మేము డెవలప్ చేసి ఇస్తాం. అది అసలు పెట్టుకున్నట్టు విగ్ లాగా ఆర్టిఫిషియల్గా అలా ఏమి ఉండదండి. ఇది కంప్లీట్ హెయిర్ సొల్యూషన్స్ అండి. స్కిన్లో వచ్చేసి యాక్నే, పిగ్మెంటేషన్, అట్లానే స్కిన్ లూజ్ అంటే స్కిన్ టైట్నింగ్, స్కిన్ అప్లిఫ్టింగ్ ఇవన్నీ సర్వీసెస్ కోరుకుంటారు చాలామంది. అండ్ ఏజ్ రివర్సల్ అండ్ స్మూత్ స్కిన్, హైడ్రాఫేషియల్ ఇప్పుడు మార్కెట్లో బజ్ అనమాట హైడ్రాఫేషియల్. అట్లనే పీల్స్. ఈ పీల్స్ తీసుకున్నాక ఎలాంటి టిప్స్ తీసుకోవాలి ఇవన్నీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తామంటే అంటే అసలు ఆ స్కిన్కి అది సూట్ అవుతుందా, సూట్ అవ్వదా. ఇప్పుడు వేరే దగ్గర ఏంటంటే కమర్షియల్గా మనం చేయమండి. మనం దానికి అది కరెక్ట్ అనుకుంటేనే అది మనం చేస్తాము. సో మా దగ్గర 100% సక్సెస్ రేట్ ఉంది. క్లయింట్ రివ్యూస్ కూడా చాలా బాగున్నాయండి. కూకట్పల్లిలో ఇది 2000 square feetలో స్టార్ట్ చేసామండి. 3 డాక్టర్స్ ఉన్నారు, ఓటీ నర్స్ ఉంది, టెక్నీషియన్స్ కూడా ఉన్నారు. హెచ్టీ అండ్ స్కిన్ టైట్నింగ్ సర్వీసెస్ ఇట్లాంటి అడ్వాన్స్డ్ వాటికి సర్జన్ వస్తారండి. దిస్ ఈజ్ టు బి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్, దీని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది వచ్చేసి మనకి ఆల్ ఇన్ వన్ మెషిన్ అండి. ఇది లేజర్ డయోడ్ అనమాట. ఇందులో డిఫరెంట్ ప్రోబ్స్ ఉంటాయి. ఒక్కొక్క ప్రోబ్ తోటి ఒక్కొక్క అడ్వాంటేజ్ ఉంటుంది. ఇది వచ్చేసి లేజర్ డయోడ్ అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్. ఇప్పుడు వచ్చేసి చాలామంది పిల్లలు అబ్రాడ్ వెళ్తున్నారు చదువుకోవడానికి. అక్కడ వాళ్ళకి పార్లర్ సర్వీసెస్ ఇవన్నీ వెళ్ళాలంటే చాలా కష్టం. సో వాళ్ళందరూ ఏంటంటే అన్వాంటెడ్ హెయిర్ రిమూవల్ ఇక్కడే చేసుకొని వెళ్తారు. అలానే కాకుండా ఇక్కడ ఇండియాలో కూడా చాలామందికి ఈ హార్మోనల్ ఇష్యూస్ వల్ల అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ ఉంటుందండి. వాటికి కూడా ఈ మెషిన్ ద్వారా మనం తీసేస్తాం. ప్రధానంగా ఇవి ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేయడం జరిగింది? ఇవి వచ్చేసి కొరియా నుంచి ఇంపోర్ట్ చేసామండి. ఇది మనకి ఆథరైజ్డ్ వచ్చేసి మన హెడ్ ఆఫీస్. మనకి ఇవేవి బయట దొరకవు. మేము ఇక్కడ వాడే ప్రతి ప్రోడక్ట్, ప్రతి కిట్ కూడా హెయిర్లో జిఎఫ్సి కిట్ అవనివ్వండి, పిఆర్పి అవనివ్వండి, ప్రోప్లస్ అవనివ్వండి, పీల్స్ అన్నీ మాకు హెడ్ ఆఫీస్ నుంచి వస్తాయండి. మాకు దానికి ప్రోటోకాల్ ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఫాలో అయ్యే చేస్తామండి. చాలామంది ఈ ట్రీట్మెంట్ చాలా ఎక్స్పెన్సివ్ అఫైర్ అని చెప్పి భయపడుతుంటారు. ఇక్కడ ఈజ్ ఇట్ కాస్ట్ ఎఫెక్టివ్? అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వచ్చేసి 1 lakhలో స్టార్ట్ అవుతుందండి మన దగ్గర. అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ ఎన్ని ఫాలికల్స్ కావాలి, ఎంత కవరేజ్ ఇవ్వాలి. 2500 ఫాలికల్స్ మినిమం ఉంటుంది. చాలా తక్కువ మందికి 1000 ఫాలికల్స్ కూడా ఉంటుంది. వాళ్ళకైతే 80,000, 70,000లో చేస్తాము. ఇంకా 7,500, 8,000 ఫాలికల్స్ అంటే 2 lakhs అబోవ్ అవుతుంది. అది కూడా మనం చేసేది ఫ్యూ మెథడ్ అంటాం. ఫ్యూ మెథడ్లో ఏంటంటే చాలా దగ్గరగా వాళ్ళ న్యాచురల్ ఇంతకుముందు పిక్చర్స్ చూసి దాన్ని మ్యాచ్ చేసి చేస్తామండి. పిఆర్పి అయితేనేమో 3,000, 3,500 నుంచి స్టార్టింగ్ ఉంది. ప్రోప్లస్ వచ్చేసి 10,000 ఉంది. జిఎఫ్సి వచ్చేసి 8,000 చేంజ్ అట్లా ఉంది. అంటే ఆ ప్యాకేజ్ అనేది డిపెండ్స్ ఆన్ ద ట్రీట్మెంట్ అండి. అది ఎన్ని సిట్టింగ్స్ పడుతుంది అనే దాన్ని బట్టి ఉంటుందండి. కస్టమర్ ఫీడ్బ్యాక్ ఎలా వస్తుంది మ్యామ్? ఫైనల్లీ లైక్ మీరు తీసుకుంటారా? లైక్ బోత్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుంది మీకు? అంటే మేము మిక్స్డ్ క్రౌడ్ చూస్తామండి. ఎందుకంటే కొంతమందికి సెకండ్ సిట్టింగ్, థర్డ్ సిట్టింగ్లో రిజల్ట్ వచ్చేస్తుంది. కొంతమందికి ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, అలానే సోషల్ డ్రింకింగ్ అలవాటు ఉన్న వాళ్ళకి ఏంటంటే మేము రెస్ట్రిక్షన్ చెప్తాం. ఈ సిట్టింగ్ అయిపోయాక మీరు ఇవి అవాయిడ్ చేయాలి అని. వాళ్ళు అవి అవాయిడ్ చేయరు.
అవాయిడ్ చేయకపోవడం వల్ల వాళ్ళు నెక్స్ట్ సిట్టింగ్లో మాకు రిజల్ట్ రాలేదంటారు. సో అది మా కంట్రోల్లో ఉండదు. అంటే మేము ఒకసారి ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చే గైడ్ లైన్స్, ఫుడ్లో చేంజెస్ వాళ్ళు ఫాలో అవ్వాలండి. అంటే ఇది బోత్ వేస్, వాళ్ళు వర్క్ చేయాలి, మేము వర్క్ చేయాలి. సో వ్యూవర్స్, ఇందాక మనం స్కిన్ రిలేటెడ్ ఇష్యూకి సంబంధించిన ఎక్విప్మెంట్ చూసాం కదా, ఇప్పుడు ఈ ఎక్విప్మెంట్ ఏంటి మేడం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇది వచ్చేసి మనకి ఆల్ ఇన్ వన్ హెయిర్ అనలైజర్ అండి. ఇది వచ్చేసి స్కాల్ప్ అనలైజర్ అనమాట. ఇది మనము క్లయింట్ వచ్చినప్పుడు వాళ్ళ స్కాల్ప్ని డాక్టర్స్ చెక్ చేస్తారు. మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట హెయిర్ థిక్నెస్ ఎంత ఉంది, వాళ్ళకి డాండ్రఫ్ ఉందా, థిన్నింగ్ ప్రాబ్లం ఉందా, లేకపోతే హెయిర్ లాస్ ఏ స్టేజ్లో ఉన్నారు. మనకి ఇక్కడ పిక్చర్స్ వస్తాయన్నమాట. అవి చూసిన తర్వాత డాక్టర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు. ఇది మెయిన్గా వచ్చేసి డాండ్రఫ్ కంట్రోల్ చేయడానికండి. ఇది లేజర్ లైట్ అనమాట. ఈ లేజర్ లైట్ 15 minutes పెడతాము. అట్లనే ఈ స్క్రబ్బర్ ఉంటుంది, అట్లనే హై ఫ్రీక్వెన్సీ కోంబ్ ఉంటుంది. ఇది కాంబినేషన్ తోటి ఒక 45 minutes ప్రొసీజర్ ఉంటుంది అనమాట. అది చేస్తాము. డాండ్రఫ్ ఏ లెవెల్లో ఉంది అన్న దాన్ని బట్టి ఎన్ని సిట్టింగ్స్ అవసరమైతాయో చెప్తామండి. అలానే హెయిర్ లాస్ ట్రీట్మెంట్కి పిఆర్పి కానీ, జిఎఫ్సి కానీ, ప్రోప్లస్ కానీ సజెస్ట్ చేసినప్పుడు డాండ్రఫ్ కూడా ఉంటే ఫస్ట్ డాండ్రఫ్కి ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాం. ఎందుకంటే డాండ్రఫ్ ఉన్నప్పుడు మనం హెయిర్ లాస్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే అది పెద్దగా వర్క్ అవ్వదు అనమాట. సో అది కంట్రోల్ చేసుకుంటూ ఈ సిట్టింగ్స్, ఈ జిఎఫ్సి కానీ, ప్రోప్లస్ సిట్టింగ్స్ కానీ ఇచ్చుకుంటూ, అట్లనే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏం తీసుకోవాలి అంటే ఫుడ్లో ఏం మార్పులు చేసుకోవాలి, అట్లనే హోమ్ కేర్ ఏం తీసుకోవాలి, అండ్ అడిషనల్ న్యూట్రియంట్ మెడిసిన్స్ ఏమన్నా వాడాలి, అవన్నీ మన డాక్టర్స్ చెప్తారండి. కంప్లీట్ డైట్ షీట్ అనేది ఇక్కడే అవైలబిలిటీలో. అవునండి. అంటే వాళ్ళు ఎప్పటి నుంచి అసలు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, అసలు ఎందువల్ల ఇది స్టార్ట్ అయింది, వాటర్ ప్రాబ్లమా, పొల్యూషనా, లేకపోతే హెరిడిటరీనా, ఇవన్నీ ఆర్ అండర్లయింగ్ ఏమన్నా డయాబెటీస్, థైరాయిడ్ ఇట్లా ఉన్నాయా, లేకపోతే ఏమన్నా మేజర్ సర్జరీస్ అయ్యాయా రీసెంట్గా, లేకపోతే కోవిడ్లో ఎక్కువ స్టెరాయిడ్స్ తీసుకోవడం వల్ల వీళ్ళకి ఇట్లా అయ్యిందా, ఇవన్నీ అనలైజ్ చేసి ఏ ట్రీట్మెంట్ అయితే వీళ్ళకి సెట్ అవుతుంది అని సజెస్ట్ చేసి ట్రీట్ చేస్తామండి. దిస్ వన్ ఆల్సో ఇంపోర్టెడ్ ఫ్రమ్ కొరియా. దిస్ ఈస్ ఆల్సో ఇంపోర్టెడ్ అండి. ఇది కూడా మనకి హెడ్ ఆఫీస్ నుంచి వస్తుంది. ఇది అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్. ఇది మనకి ఇక్కడ బయట లోకల్గా ఎక్కడ దొరకదండి, ఓన్లీ మా దగ్గరే ఉంటుంది. వ్యూవర్స్ చూశారు కదా, ఎవరైతే స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, హెయిర్ రిలేటెడ్ ఇష్యూస్ వాళ్ళు ఎవరైతే బాధపడతారో ఖచ్చితంగా ఈ కూకట్పల్లిలో గ్రో హెయిర్ గ్లో స్కిన్, దీనికి మియాపూర్లో కూడా బ్రాంచ్ ఉంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ఇక్కడ మనం చూస్తున్నాము. ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా చాలా మినిమల్ సిట్టింగ్స్లో క్యూర్ అయ్యే అవకాశం ఇక్కడ మనకు లభిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో కార్తీక్ కోట, వనిని తెలుగు, హైదరాబాద్.